హాయ్ వ్యూవర్స్, టుడే మనము ఎంఆర్ఎల్ లిఫ్ట్ మిషన్ రూమ్ అసలు కాన్సెప్ట్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనే ఒక చిన్న వీడియో అన్నమాట ఇది. సో దీంట్లో మీకు ఏవైతే వీడియోలో స్టార్టింగ్ మనకి కింద కనిపిస్తుందో సో అది వచ్చేసి కంట్రోల్ ప్యానెల్ అంటాము. సో ఇది కంట్రోల్ ప్యానెల్ అనమాట. సో ప్యానెల్ బోర్డ్లో మనకి బ్లాక్ కలర్ హెచ్పి మౌంటర్ ఉంది కదా, దాన్ని వచ్చేసి డ్రైవ్ అంటారు. సో పైన మనకి అయితే డివైస్ ఏఐడి. ఈ ఏఐడి యొక్క ఫంక్షన్ ఏంటంటే లిఫ్ట్ అయిపోయినప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లిఫ్ట్ స్ట్రక్ అవుతుంది కదా, అలా స్ట్రక్ అవ్వకుండా ఉండడానికి ఇది బ్యాటరీస్తో రన్ అవుతుంది అనమాట. సో పవర్ పోగానే లిఫ్ట్ ఒక 10 to 15 seconds టైం తీసుకొని నియరెస్ట్ వరకు వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మిషన్ రూమ్. సో ఈ లిఫ్ట్ని మనం ఏమంటామంటే ఎంఆర్ఎల్ గేర్లెస్ లిఫ్ట్ అంటాం. సో ఇక్కడ ఈ వీడియో మీకు పర్టికులర్గా చేయడానికి రీజన్ ఏంటంటే, మీరు ఇన్ కేస్ ఎంఆర్ఎల్ లిఫ్ట్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్ కనుక మనం కన్స్ట్రక్షన్ టైంలో చేయిస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ఫ్యూచర్ మెయింటెనెన్స్ ఫర్ ది ఎలివేటర్ టెక్నీషియన్స్. అండ్ మీకు కూడా ఏంటంటే ఇలాంటి ఎలక్ట్రికల్ రూమ్ సపరేట్గా ప్రొవైడ్ చేయడం వల్ల సో వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్లో మెయింటెనెన్స్ పరంగా కూడా ఏ ఇష్యూస్ లేకుండా ఉంటుంది. సో ఇక్కడ మీ మధ్యలో చూస్తుంటే అది ఐ హుక్ అంటాం కదా. సో ఫ్యూచర్లో మోటార్ రిపేర్ ఏదైనా వచ్చినప్పుడు దానికి చైన్ పుల్లి వేసుకొని మోటార్ అనేది రిపేర్ చేయడానికి దానికి యూజ్ అవుతుంది అనమాట. సో గేర్లెస్ మోటార్లో మనం చూస్తూ ఉంటే ఇది 2:1 రోపింగ్ అంటామండి. సో మీకు 2:1 రోపింగ్ అసలు మా ఈ లిఫ్ట్కి ఉందా లేదా, అసలు ఎందుకు 2:1 రోపింగ్ చేస్తామంటే, సో జనరల్లీ గేర్లెస్ మోటార్లో ఏమవుతుందంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఇది 1 meter/second లిఫ్ట్ అనమాట. సో దానికోసం 2:1 రోపింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో 2:1 రోపింగ్లో మీరు చూస్తుంటే 2 sides మనకి లిఫ్ట్ రోప్స్ అనేది హ్యాంగ్ అవుట్ చేస్తాము ఆన్ ది 4 channels. సో 2 channels పైన కూడా చేయొచ్చు, అది ఐబీమ్తో. సో ఇక్కడైతే మనము C channels యూజ్ చేస్తాం కాబట్టి 4 C channels వేసి హ్యాంగ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఇది కంప్లీట్ మిషన్ రూమ్ సెటప్ అనమాట. ఇక్కడ ఎలక్ట్రికల్ 3-phase కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు అలాంగ్ విత్ ట్యూబ్ లైట్. సో ఈ విధంగా మనం కూడా మన లిఫ్ట్లో లైక్ ఇలా కన్స్ట్రక్షన్ టైంలో ఇన్ కేస్ మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అవుతే వీ కెన్ గివ్ యూ దిస్ మిషన్ రూమ్ అండ్ ఎలక్ట్రికల్ రూమ్ కాన్సెప్ట్ విచ్ ఈస్ వెరీ ఈజీ అండ్ ఇట్స్ యాక్చువల్లీ గుడ్ అనమాట. సో ఇన్ కేస్ మనకి ప్లేస్ కన్స్ట్రెంట్స్ ఉంటే వీ హ్యావ్ సో మెనీ అదర్ ఆప్షన్స్. సో యాజ్ పర్ మీ సైట్ అండ్ ప్లేస్ని బట్టి కూడా మనము చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ హౌ ద షాఫ్ట్ విల్ లుక్స్.